నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. మన ఇందూరు నుంచి అయ్యప్ప స్వామి భక్తులు మహా పాదయాత్రలో భాగంగా శబరిమలలో ఉన్నటువంటి ఆ మణికంఠుని దర్శించుకునేందుకు పాదయాత్రగా వెళ్తా ఉన్నారు. ఇందూరు నుంచి రవికాంత్ గురుస్వామి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. సో ఎట్లా అనిపిస్తా ఉంది? నిర్మల్ జిల్లా నుంచి ఏదైతే ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరినటువంటి పాదయాత్ర మీ దగ్గరికి రావడం జరిగింది. మీరు కూడా వీళ్ళతో మమేకమయ్యేలా వెళ్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది? స్వామి, ఇప్పుడు నేను ఇది మాల వేసుకోవడం 13వ స్వామి. 12 మాలలు ఒక రకంగా ఉంది స్వామి. ఇది 13వ మాల మళ్ళీ నాకు కన్యాస్వామి లాగా అనిపిస్తుంది స్వామి. మా గురుస్వామి సునీల్ దత్ గురుస్వామి నాయకత్వంలో మేము వెనకబడ్డాం. ఫస్ట్ మేము చేయడం ఇప్పుడు ఫస్ట్ ఇది. వెనకబడితే చాలా ఆనందం అనిపించింది స్వామి. మా గురుస్వామి వెనకకెళ్ళి వచ్చి, స్వామి ఏమన్నా అవసరం ఉందా, ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే ఒక తండ్రి లాగా చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది స్వామి. వెళ్ళడం ఫస్ట్ టైం. కానీ నా ధ్యేయం లక్ష్యం ఒకటే స్వామి, అయ్యప్పని చేరడం. ఖచ్చితంగా చేరుకుంటారు. ఎందుకంటే ఇట్లాంటి గురుస్వాములు ఉన్నా కూడా ఇంకేముంటదిగా, అయ్యప్పనే ముందుండి ఎన్నుకుంటే నడిపించినట్టు ఉంటది. అంటే అయ్యప్ప మాల వేయడం ఒక అదృష్టం అనుకుంటే, ఇంకా మహాపాదంతో అయ్యప్పని చేరడం అనేది ఇంకా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా స్వామి నేను ఈ విషయంలో. ఖచ్చితంగా చాలా మంది కార్తీక మాసం వచ్చిందనగానే అయ్యప్ప స్వామి మాలేసుకుంటే చాలు అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. దట్టు అయ్యప్ప స్వామిని చేరుకోవడానికి మహాపాదయాత్ర చేయడం అనేది నిజంగా అదొక సంకల్పం అది. సో ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? ఈ అదృష్టం అనేది ఈ జన్మలో ఈ ఇయర్ మీకు దక్కింది, ఈ 13 సంవత్సరాలలో ఇప్పుడు మీకు దక్కింది. ఎట్లా అనిపిస్తుంది మరి? మళ్ళా ఇటువంటి జన్మ ఫస్ట్ మానవ జన్మ దొరకదు స్వామి. ఆ దొరికిన జన్మలో ఇటువంటి అవకాశం రావడం మాత్రం నిజంగా అయ్యప్పకు నేను రుణపడి ఉంటాం స్వామి ఎప్పటికీ కూడా. దానికి తోడు మా సునీల్ దత్ స్వామి కానీ, కృష్ణ గురుస్వామి స్వాములందరూ కూడా చాలా సహకారం ఉంది స్వామి. చాలా అదృష్టంగా భావిస్తున్నాం స్వామి ఈ విషయం మాత్రం. దాంతోపాటు ఇంకా ఇప్పుడు మీరు ఆల్రెడీ బయలుదేరారు, ఇంకేమైనా టీమ్స్ ఏమైనా బయలుదేరే వాళ్ళు ఇప్పుడు కొత్తగా మాలేసుకొని ఎవరైతే మన కన్యాస్వాములు ఎవరైతే ఉంటారో, ఒకవేళ వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మన అయ్యప్ప స్వామి భక్తులు కోట్లాది మంది ఉన్నారు. ఎవ్రీ ఏటా కూడా మనం చాలా పెద్ద ఎత్తున ఆ స్వామివారిని దర్శించుకుంటాం. సో ఏమైనా చెప్తారా మన స్వాములకి? అయితే గత 23 సంవత్సరాల క్రితం నేను మాల వేసినాను. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. పరిస్థితులకు బట్టి మాలలు అనుగుణంగా నడుస్తున్నాయి. కాకపోతే ఒకటే, మాల వేసినా వేయకపోయినా ఫస్ట్ మానవత్వం నేర్చుకోవాలి, మన హిందుత్వం నడవడిక నేర్చుకోవాలి, మన సాంప్రదాయాలు నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుని కోవడానికే ఈ యొక్క అయ్యప్ప మాల. ఇందులో కన్యాస్వాములకు చెప్పేది ఒకటే, గురుస్వాముల యొక్క బాటలో, సివిల్లో ఎట్లన్నా ఉండని, గురుస్వాముల యొక్క బాటలో నడిచినట్టయితే తప్పకుండా మీరు వేసిన వ్రతానికి కానీ, మీరు చేసిన నోములకు కానీ ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనకు అయ్యప్పని పరిచయం చేసేదే గురువుగారు. మీరు ఏం చేయాలో తెలియదు చెప్పేదే గురువుగారు. కాబట్టి గురుస్వామి యొక్క నడవడికలో నడిచినట్టయితే ఆ వేసిన మాల కూడా అర్థం ఉంటుంది, మీకు కూడా మోక్షం కలుగుతుందని కన్యాస్వాములకు తెలుపుతాం. చాలా మంది దగ్గర మనం వింటూ ఉంటాం. అండ్ మన సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియోస్ అనేది ఇప్పుడు ఈ టైంలో వైరల్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ టైం మాలేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా వరకు కొన్ని వీడియోలు అనేది బయటకు వెళ్తూ ఉంటాయి. మద్యపానం సేవించడం, లేకపోతే ధూమపానం సేవించడం, అట్లాంటి ఇన్సిడెంట్లు మనం చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ మన కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇక్కడ కల్చర్ అనేది చాలా చేంజ్ అనిపిస్తుంటుంది. సో వాళ్ళను చూసి వీళ్ళు కూడా కొంతమంది డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో మన స్వాములకి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్వాములకి కొన్ని నియమ నిబంధనలు ఇవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. గట్టిగా మనం అనుకొని ఈ దీక్ష తీసుకున్నాం కాబట్టి ఈ దీక్ష మొత్తం పూర్తిగా అయిన తర్వాతనే ఏదైనా కూడా చాలా చేంజ్ కావాలా. మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మంది గురుస్వాములతో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళు అంటూ ఉంటారు, ఈసారి మాలేసిన తర్వాత మీరు ఏదైనా మీలో ఉన్నటువంటి ఒక చెడ్డ గుణం ఏదైతే ఉంటుందో అది మీరు దూరం చేసుకోవాలని చెప్పేసి మేము చాలా దగ్గర వింటుంటాం. మీ టీంలో కూడా మీరు ఈ మాట ఏమైనా చెప్తున్నారా? లాస్ట్ వరకు ఏమైనా దీని గురించి ప్లాన్ ఏమైనా చేయండి. ప్రతి దగ్గర కన్యాస్వాములు ఉన్నారు, ప్రతి విలేజ్లో స్వాములు ఉన్నారు. వాళ్ళకు వచ్చిన స్వాములందరూ కూడా గురుస్వాములు, వాళ్ళకు సన్నిధానాలు ఉన్నారు. ఒకటే నేను చెప్పేది, మాలా వేసినాం, సన్నిధానంలో ఉంటున్నాం, అది వేరు. మనం ఇంత పెద్ద మహాపాదయాత్ర చేస్తున్నాం. ఒక మహాపాదయాత్ర యజ్ఞము 1500 కిలోమీటర్లు, 45 రోజులు రోడ్డు మీద ఎవరూ లేకుండా అంతా అయ్యా అప్ప నువ్వే అని చెప్పి మనం పాదయాత్ర చేస్తున్నాం. మనం ఈ మహాపాదయాత్ర చేసి కూడా మనలోని చెడు గుణాలు వదలకపోతే ఇక జీవితంలో మనకు ఏది కూడా
సాధ్యం కాదు. ఇంత మహాపాదయాత్రలో మనం ఖచ్చితంగా ఏదో ఒకటి వదలాలి. వదిలి ఎందుకంటే వచ్చే వాళ్ళు కూడా ఈ మహాపాదయాత్ర అంటే ఇప్పుడు మనం చేసినాం. నిన్ను చూసి ఇంకొకరు నేర్చుకొని వాళ్ళు కూడా పాదయాత్ర రావాలి. అట్లాంటిది చేస్తే బాగుంటుందని అందరు స్వాములకు నేను ఖచ్చితంగా మీ ద్వారా తెలుపు. నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసినాం. ఎందుకంటే మేము కూడా అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళం. మా తండ్రి గారిని మేము ఆదర్శంగా తీసుకొని మేము చాలా మందిని చూస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా. సో ఇప్పుడున్న నవే డేస్లో చాలా మంది యంగ్స్టార్స్కి కొంత డిసిప్లిన్ అనేది కావాల్సిన అవసరం ఉంది. అయ్యప్ప స్వామి మాల ధారణ చేసిన భక్తుడు ఎవరైతే ఉన్నాడో చాలా డిసిప్లిన్గా ఉంటారు అనేది ఒక నమ్మకం ఏర్పడింది. సో మన యంగ్స్టార్స్ ఎవరైతే ఉన్నారో చాలా మందికి అయ్యప్ప స్వామి మాలేస్తే డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది అనేది చాలా చెప్పాలా, బయటకు పోవాలా ఇది కూడా. సో దీని గురించి అయితే డిసిప్లిన్ అనేది అయ్యప్ప మాలలో మస్ట్ మెయిన్. అదే డిసిప్లిను భక్తి అంటే ఇందులో ఉంది. సైంటిఫిక్ కూడా కరెక్ట్ ఆలోచిస్తే మీరు సైంటిఫిక్గా ఉదయం సలీల స్నానం చేయడం, మధ్యాహ్నం కరెక్ట్ టైం భిక్ష చేయడం, మళ్ళీ సాయంత్రం అల్పారం చేయడం, సాయంత్రం స్నానం చేయడం, మళ్ళీ ఏదైనా మనం ప్రతి విషయంలో కూడా అయ్యప్ప దీక్షలో ఏదైతే మనం చేస్తున్నామో అంటే ఈవెన్ ఏ అలవాటు ఉన్న దురలవాటు ఉన్నా ఒక 40 రోజులు ఒకవేళ మనం కఠినంగా దురలవాటుని వదిలినట్టయితే 41 రోజు మనం దానికి ముట్టుకోవడానికి మనకే ఇష్టపడదు. ఈవెన్ మాలలు ఉండని సివిల్ ఉండి అయితే ఈ 41 రోజు అయితే మండలకాలం, అసలు మండలకాల దీక్ష 54 రోజులు. దాన్ని మళ్ళా 1956లో దాన్ని శాస్త్రులు వాళ్ళందరూ ఏం చేశారంటే దాన్ని 41 రోజులు కుదించారు అన్నట్టు. 51 రోజులు అంటే ఇబ్బంది, 56 రోజులు వాళ్ళు శాస్త్ర ప్రకారము చేంజ్ చేసి 41 రోజులుగా చేశారు. అంటే 41 రోజులు శాస్త్రీయ ప్రకారం ఏంటంటే 40 రోజులు ఏదైతే మనం చెడు వ్యసనం వదులుతామో 41 రోజు మనం తీసుకోవడానికి మనకి ఇష్టపడదు, మనం కావాలని తీసుకుంటేనే తప్ప. అయితే మాల ఇప్పుడు ఏమైందంటే స్వామి మీరు అన్నట్టు కొన్ని దగ్గర వింటున్నాము సిగరెట్లు బీడీలు అని. అయితే ఏంటంటే అన్న కొందరు మరి మాల ఎందుకు వేస్తారో అర్థమైతలేదు. మరి ఇందులో భక్తితోని వేస్తుండ్రా లేకపోతే ఈ యొక్క హిందుత్వాన్ని నాశనం చేయడానికి వేస్తున్నా తెలియదు. ఎందరూ ఏమైనా ఎందరూ ఎన్ని విధాలా చేసినా మన హిందుత్వం గట్టిగానే ఉంటుంది. మనమే కాదు, మనం ఇప్పుడు పాదయాత్ర ఇప్పుడు అంటున్నాం, ఋషులు మునులు యజ్ఞాలు యాగాదులు ఎన్నో జరుగుతున్నాయి ప్రపంచం. మన దేశంలో ఎన్నో యజ్ఞాల ఫలితాల వల్లనే ఈరోజు మన భారతదేశం సుభిక్షంగా ఉంది, మనం కూడా సుభిక్షంగా ఉన్నాం. స్వామి శరణం అయ్యప్ప. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. మన ఇందూరు నుంచి అయ్యప్ప స్వామి భక్తులు మహాపాదయాత్రలో భాగంగా శబరిమలలో ఉన్నటువంటి ఆ మణికంఠుని దర్శించుకునేందుకు పాదయాత్రగా వెళ్తా ఉన్నారు. ఇందూరు నుంచి రవికాంత్ గురుస్వామి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. సో ఎట్లా అనిపిస్తా ఉంది? నిర్మల్ జిల్లా నుంచి ఏదైతే ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరినటువంటి పాదయాత్ర మీ దగ్గరికి రావడం జరిగింది. మీరు కూడా వీళ్ళతో మమేకమయ్యేలా వెళ్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది? స్వామి ఇప్పుడు నేను ఇది మాల వేసుకోవడం 13వ స్వామి. 12 మాలలు ఒక రకంగా ఉంది స్వామి. ఇది 13వ మాల మళ్ళీ నాకు కన్యాస్వామి లాగా అనిపిస్తుంది స్వామి. మా గురుస్వామి సునీల్ దత్ గురుస్వామి నాయకత్వంలో మేము వెనకబడ్డాం. ఫస్ట్ మేము చేయడం ఇప్పుడు ఫస్ట్ ఇది. వెనకబడితే చాలా ఆనందం అనిపించింది స్వామి. మా గురుస్వామి వెనకకెళ్ళి వచ్చి స్వామి ఏమన్నా అవసరం ఉందా, ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే ఒక తండ్రి లాగా చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది స్వామి. వెళ్ళడం ఫస్ట్ టైం. కానీ నా ధ్యేయం లక్ష్యం ఒకటే స్వామి, అయ్యప్పని చేరడం. ఖచ్చితంగా చేరుకుంటారు. ఎందుకంటే ఇట్లాంటి గురుస్వాములు ఉన్నా కూడా ఇంకేముంటదిగా, అయ్యప్పనే ముందుండి ఎన్నుకుంటే నడిపించినట్టు ఉంటుంది. అంటే అయ్యప్ప మాల వేయడం ఒక అదృష్టం అనుకుంటే, ఇంకా మహాపాదంతో అయ్యప్పని చేరడం అనేది ఇంకా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా స్వామి నేను ఈ విషయంలో. ఖచ్చితంగా చాలా మంది కార్తీక మాసం వచ్చిందనగానే అయ్యప్ప స్వామి మాలేసుకుంటే చాలు అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. దట్టు అయ్యప్ప స్వామిని చేరుకోవడానికి మహాపాదయాత్ర చేయడం అనేది నిజంగా అదొక సంకల్పం అది. సో ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? ఈ అదృష్టం అనేది ఈ జన్మలో ఈ ఇయర్ మీకు దక్కింది, ఈ 13 సంవత్సరాలలో ఇప్పుడు మీకు దక్కింది. ఎట్లా అనిపిస్తుంది మరి? మళ్ళా ఇటువంటి జన్మ ఫస్ట్ మానవ జన్మ దొరకదు స్వామి. ఆ దొరికిన జన్మలో ఇటువంటి అవకాశం రావడం మాత్రం నిజంగా అయ్యప్పకు నేను రుణపడి ఉంటాం స్వామి ఎప్పటికీ కూడా. దానికి తోడు మా సునీల్ దత్ స్వామి కానీ కృష్ణ గురుస్వామి స్వాములందరూ కూడా చాలా సహకారం ఉంది స్వామి. చాలా అదృష్టంగా భావిస్తున్నాం స్వామి ఈ విషయం మాత్రం. దాంతోపాటు ఇంకా ఇప్పుడు మీరు ఆల్రెడీ బయలుదేరారు, ఇంకేమైనా టీమ్స్ ఏమైనా బయలుదేరే వాళ్ళు ఇప్పుడు కొత్తగా మాలేసుకొని ఎవరైతే మన కన్యాస్వాములు ఎవరైతే ఉంటారో, ఒకవేళ వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారు? ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మన అయ్యప్ప స్వామి భక్తులు కోట్లాది మంది ఉన్నారు. ఎవ్రీ ఏటా కూడా మనం చాలా పెద్ద ఎత్తున ఆ స్వామివారిని దర్శించుకుంటాం. సో ఏమైనా మీరు చెప్తారా మన స్వాములకి? అయితే గత 23 సంవత్సరాల క్రితం నేను మాల వేసినాను. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. పరిస్థితులకు బట్టి మాలలు అనుగుణంగా నడుస్తున్నాయి. కాకపోతే ఒకటే, మాల వేసినా వేయకపోయినా ఫస్ట్ మానవత్వం నేర్చుకోవాలి, మన హిందుత్వం నడవడిక నేర్చుకోవాలి, మన సాంప్రదాయాలు నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవడానికే ఈ యొక్క అయ్యప్ప మాల.
ఇందులో కన్యాస్వాములకు చెప్పేది ఒకటే, గురుస్వాముల యొక్క బాటలో సివిల్లో ఎట్లన్నా ఉండని, గురుస్వాముల యొక్క బాటలో నడిచినట్టయితే తప్పకుండా మీరు వేసిన వ్రతానికి కానీ మీరు చేసిన నోములకు కానీ ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనకు అయ్యప్పని పరిచయం చేసేదే గురువు గారు, మీరు ఏం చేయాలో తెలియదు చెప్పేదే గురువు గారు. కాబట్టి గురుస్వామి యొక్క నడవడికలో నడిచినట్టయితే ఆ వేసిన మాల కూడా అర్థం ఉంటుంది, మీకు కూడా మోక్షం కలుగుతుందని కన్యాస్వాములకు తెలుస్తుంది. చాలా మంది దగ్గర మనం వింటూ ఉంటాం అండ్ మన సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియోస్ అనేది ఇప్పుడు ఈ టైంలో వైరల్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ టైం మాలేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా వరకు కొన్ని వీడియోలు అనేది బయటకు వెళ్తూ ఉంటాయి. మద్యపానం సేవించడం, లేకపోతే ధూమపానం సేవించడం, అట్లాంటి ఇన్సిడెంట్లు మనం చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా తక్కువగా అనిపిస్తుంది, కానీ మన కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇక్కడ కల్చర్ అనేది చాలా చేంజ్ అనిపిస్తుంటుంది. సో వాళ్ళని చూసి వీళ్ళు కూడా కొంతమంది డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో మన స్వాములకి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్వాములకి కొన్ని నియమ నిబంధనలు ఇవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. గట్టిగా మనం అనుకొని ఈ దీక్ష తీసుకున్నాం కాబట్టి ఈ దీక్ష మొత్తం పూర్తిగా అయిన తర్వాతనే ఏదైనా కూడా చాలా చేంజ్ కావాలా. మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మంది గురుస్వాములతో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళు అంటూ ఉంటారు, ఈసారి మాలేసిన తర్వాత మీరు ఏదైనా మీలో ఉన్నటువంటి ఒక చెడ్డ గుణం ఏదైతే ఉంటుందో అది మీరు దూరం చేసుకోవాలని చెప్పేసి మేము చాలా దగ్గర వింటుంటాం. మీ టీంలో కూడా మీరు ఈ మాట ఏమైనా చెప్తున్నారా? లాస్ట్ వరకు ఏమైనా దీని గురించి ప్లాన్ ఏమైనా చేయండి. ప్రతి దగ్గర కన్యాస్వాములు ఉన్నారు, ప్రతి విలేజ్లో స్వాములు ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడు వచ్చిన స్వాములందరూ కూడా గురుస్వాములు, వాళ్ళకు సన్నిధానాలు ఉన్నారు. ఒకటే నేను చెప్పేది, మాలా వేసినాం, సన్నిధానంలో ఉంటున్నాం, అది వేరు. మనం ఇంత పెద్ద మహాపాదయాత్ర చేస్తున్నాం. ఒక మహాపాదయాత్ర యజ్ఞము 1500 కిలోమీటర్లు 45 రోజులు రోడ్డు మీద ఎవరూ లేకుండా అంతా అయ్యా అప్ప నువ్వే అని చెప్పి మనం పాదయాత్ర చేస్తున్నాం. మనం ఈ మహాపాదయాత్ర చేసి కూడా మనలోని చెడు గుణాలు వదలకపోతే ఇక జీవితంలో మనకు ఏది కూడా సాధ్యం కాదు. ఇంత మహాపాదయాత్రలో మనం ఖచ్చితంగా ఏదో ఒకటి వదలాలి. వదిలి ఎందుకంటే వచ్చే వాళ్ళు కూడా ఈ మహాపాదయాత్ర అంటే ఇప్పుడు మనం చేసినాం, నిన్ను చూసి ఇంకొకరు నేర్చుకుని వాళ్ళు కూడా పాదయాత్ర రావాలి. అట్లాంటిది చేస్తే బాగుంటుందని అందరు స్వాములకు నేను మీ ద్వారా నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసినాం. ఎందుకంటే మేము కూడా అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళం, మా తండ్రి గారిని మేము ఆదర్శంగా తీసుకొని మేము చాలా మందిని చూస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా. సో ఇప్పుడున్న నవేడేస్లో చాలా మంది యంగ్స్టార్స్కి కొంత డిసిప్లిన్ అనేది కావాల్సిన అవసరం ఉంది. అయ్యప్ప స్వామి మాల ధారణ చేసిన భక్తుడు ఎవరైతే ఉన్నాడో చాలా డిసిప్లిన్గా ఉంటారో అనేది ఒక నమ్మకం ఏర్పడింది. సో మన యంగ్స్టార్స్ ఎవరైతే ఉన్నారో చాలా మందికి అయ్యప్ప స్వామి మాల వేస్తే డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది అనేది చాలా చెప్పాలా, బయటకు పోవాలా ఇది కూడా. సో దీని గురించి అయితే డిసిప్లిన్ అనేది అయ్యప్ప మాలలో మస్ట్, మెయిన్ అదే డిసిప్లిను, భక్తి. అంటే ఇందులో ఉంది సైంటిఫిక్ కూడా కరెక్ట్ ఆలోచిస్తే మీరు సైంటిఫిక్గా ఉదయం సలీల స్నానం చేయడం, మధ్యాహ్నం కరెక్ట్ టైం భిక్ష చేయడం, మళ్ళీ సాయంత్రం అల్పారం చేయడం, సాయంత్రం స్నానం చేయడం, మళ్ళీ ఏదైనా మనం ప్రతి విషయంలో కూడా అయ్యప్ప దీక్షలో ఏదైతే మనం చేస్తున్నామో అంటే ఈవెన్ ఏ అలవాటు ఉన్న దురలవాటు ఉన్నా ఒక 40 రోజులు ఒకవేళ మనం కఠినంగా దురలవాటుని వదిలినట్టయితే 41 రోజు మనం దానికి ముట్టుకోవడానికి మనకే ఇష్టపడదు. ఈవెన్ మాలలు ఉండని, సివిల్ ఉండి. అయితే ఈ 41 రోజు అయితే మండలకాలం, అసలు మండలకాల దీక్ష 54 రోజులు. దాన్ని మళ్ళా 1956లో దాన్ని శాస్త్రాలు అందరూ ఏం చేశారంటే దాన్ని 41 రోజులు కుదించారు అన్నట్టు. 51 రోజులు అంటే ఇబ్బంది, 56 రోజులు వాళ్ళు శాస్త్ర ప్రకారము చేంజ్ చేసి 41 రోజులుగా చేశారు. అంటే 41 రోజులు శాస్త్రీయ ప్రకారం ఏంటంటే 40 రోజులు ఏదైతే మనం చెడు వ్యసనం వదులుతామో 41 రోజు మనం తీసుకోవడానికి మనకి ఇష్టపడదు, మనం కావాలని తీసుకుంటేనే తప్ప. అయితే మాల ఇప్పుడు ఏమైందంటే స్వామి మీరు అన్నట్టు కొన్ని దగ్గర వింటున్నాము సిగరెట్లు, బీడీలు అని. అయితే ఏంటంటే అన్న కొందరు మరి మాల ఎందుకు వేస్తారో అర్థమైతలేదు. మరి ఇందులో భక్తితోని వేస్తుండ్రా లేకపోతే ఈ యొక్క హిందుత్వాన్ని నాశనం చేయడానికి వేస్తున్నా తెలియదు. ఎందరూ ఏమైనా, ఎందరూ ఎన్ని విధాలా చేసినా మన హిందుత్వం గట్టిగానే ఉంటుంది. మనమే కాదు, మనం ఇప్పుడు పాదయాత్ర ఇప్పుడు అంటున్నాం, ఋషులు, మునులు, యజ్ఞాలు, యాగాదులు ఎన్నో జరుగుతున్నాయి ప్రపంచం. మన దేశంలో ఎన్నో యజ్ఞాల ఫలితాల వల్లనే ఈరోజు మన భారతదేశం సుభిక్షంగా ఉంది, మనం కూడా సుభిక్షంగా ఉన్నాం. స్వామి శరణం అయ్యప్ప.